రాజధానికి ఒక శాశ్వత పరిష్కారం చంద్రబాబు చేతిలోనే ఉందంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. తమ సలహా పాటిస్తే భవిష్యత్తులో సమస్యలు ఉండవంటున్నారు. సజ్జల ఇంకా ఏమన్నారు? డైలాగ్ ఆఫ్ ది డేలో చూద్దాం. అది అక్కడి నుంచి అయితే అసాధ్యము. అన్ని లక్షల కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు. ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, మనం అనుకున్నట్టు పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్ ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది, మచిలీపట్నం పోర్టు. సో ఇక్కడి వరకు 80 కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి గనా తీసుకుంటే అక్కడే ఆయన బిల్డింగులు కట్టడము, ఒక నగరంలాగా తనే మొత్తం మాయాబజార్లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే పునాది ప్రతిదీ 500 అడుగులో 600 అడుగులో 1000 అడుగులో పోవాల్సి వస్తుంది. ఎందుకంటే రివర్ బెడ్లో ఉన్నట్టుంది అది. సో లక్షల కోట్లు అప్పు అవుతుంది. రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నాడు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు. ఆయన సెన్సిబుల్గా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది. దాన్ని అందుకోగలిగితే స్టేట్కు మంచిది, ఫర్దర్ అప్పులు ఎక్కువ కాకుండా, అండ్ రాజధాని అనేది కూడా శాశ్వతంగా ఫామ్ అవుతుంది.